మనం మెయిన్ అట్లా ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసి ఇట్లా పైకి ఎక్కి అట్లా లోపలికి వెళ్తే పైన అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు పైకి. అట్లా కిందికి వచ్చేస్తే ఇక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది. మళ్ళీ కింద ఒక టెంపుల్ ఉంది, అది శివుడి ఆలయం. ఇది ఆ ముందుకెళ్తే భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉంది ముంగట పైన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము వర్గల్లోని సరస్వతి ఆలయానికి వెళ్తున్నాము. మనకు సరస్వతి ఆలయాలు రెండు ఉన్నాయి పెద్దవి. ఒకటేమో కాశ్మీర్లో ఉంది, ఒకటేమో బాసర్లో జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. మనకు బాసర్లో ఉన్నదేమో జ్ఞాన సరస్వతి ఆలయము, ఇక్కడ ఉన్నదేమో శ్రీ విద్యా సరస్వతి ఆలయము. ఈ టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. మంచిగా ఉంది కదా టెంపుల్, గుట్ట మీద ఉంది మంచిగా. ఫుల్ జనాలు ఉన్నారు, కార్లు గిళ్ళు అని చాలా ఉన్నాయి కదా. ట్రాఫిక్ బాగుంది, చాలామంది ఉన్నారు జనాలు. అయితే బస్సు లోపల దాకా ఇక్కడ దాకా వచ్చినట్టున్నాయి, డైరెక్ట్ ఉంది బస్సు. లోపలికి వెళ్ళాలని అటు వెళ్ళాలి. పాతది ఉన్నట్టు బాగుంది, బాగా అనిపిస్తుంది గుట్టలు. కార్ పార్కింగ్ ఇక్కడ కూడా ఉంది, సరే కార్ పార్కింగ్ ఆడ కూడా ఉంది. ఇది భోజనశాల అంట. చరణ్ ఇక్కడ ఉంది కదా. కడుక్కుందాం. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి బాగుంది కదా సుమా. ఇది కొబ్బరికాయలు కొట్టేది, మన కొబ్బరికాయలు కొట్టిపోతున్నారా. ఉంది కాలు కొట్టుకోవడానికి ఉంది. ఇక్కడేమో అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ దీనికి స్ట్రైట్గా ముంగటేమో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ అది కొత్తది కట్టినట్టున్నారు అక్కడ ముంగట. మస్తుంది టెంపుల్, చిన్నగా గుట్ట మీద. ఇది గుట్ట మీద ఉంది టెంపుల్ అంతా. ముంగటేమో చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ కదా. చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి దర్శనానికి చాలా పెద్దగా ఉంది ఇది. సరస్వతి మాత విగ్రహం ఉంది పైన. ఎంత బాగా అనిపిస్తుంది కదా, బా చాలా బాగా అనిపిస్తుంది విగ్రహం కదా. చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇది. బా పైనుంచి ఎంత బాగా అనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ఆ కింద నుంచి వచ్చినాం, కింద నుంచి కాలు కడుక్కొని పైకి వచ్చినాం. రెండు రోడ్లు ఉన్నాయా? ఇట్లా కూడా రావచ్చు పైకి కదా. పైనుంచి కాకపోతే అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు అటు పోతున్నారు. ఇక
ఏయ్ మనం ఆ కింద నుంచి వచ్చినాం పైకి వచ్చి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి మేము ఇట్లా బయటకు వచ్చేస్తున్నాం. ఇది బయటకు దారి, ఇది ఎగ్జిట్. ఇది కిందకి వెళ్ళిపోవచ్చు. శ్రీ శనేశ్వర ఆలయం. మనం పైనుంచి ఇట్లా కిందకి దిగినాము. ఈ కిందకి దిగానే ఫస్ట్ మనకి ఇక్కడ శనేశ్వర ఆలయం టెంపుల్ ఉంది. శనేశ్వర ఆలయం ఆ టెంపుల్ పోవాలి మళ్ళీ మనం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం అంట. ఇంకో టెంపుల్ ఉంది, కింద 2 ఉన్నాయి. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది మేడం, కొబ్బరికాయ కొట్టేది ప్లేస్ బాగుంది. అక్షరాభ్యాసాలు అవుతున్నాయి, అక్షరాభ్యాసాలు అవుతున్నాయి ఇక్కడ మొత్తం మీద. కిందికి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ కిందికే ఉంది. డైరెక్ట్ టెంపుల్కి ముంగటనే మనకు మహాప్రసాదశాల ఉంది, భోజనశాల. ఇక మహాప్రసాదం తిందాం మనం కూడా వెళ్ళి. సిస్టమేటిక్గా పెట్టారు కదా, ఇట్ల నుంచి వచ్చేసి డైరెక్ట్ మెల్లి అందరూ ఒకటే లైన్లో వెళ్ళిపోయి మంచిగా భోజనాలు చేసుకోవచ్చు. నీట్గా ఉన్నాయి ఏర్పాట్లు మాత్రం. దేవుడి దగ్గర ఎట్లయినా ఏదైనా మంచిగా అనిపిస్తుంది కదా, దేవుడి దగ్గర తినండి మంచిగా. ఒక తొక్కు, ఇంకా పెరుగు, సాంబారు, పెరుగు ఉందా, మంచిగా ఉందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.